నీలోఫర్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్న సూపరింటెండెంట్ రవికుమార్. రైతు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్న మంత్రి తుమ్మల. కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్న అజయ్ కుమార్. కొత్తగూడెంలో మాంద్యాధారం గొంతుకు తగిన వ్యక్తికి తీవ్ర గాయాలు. గోటుతో పోయేదాన్ని గొడ్డ దాకా తెచ్చుకున్నారన్న పవన్ కళ్యాణ్. సంధ్య థియేటర్ ఘటన విషయంలో పుష్ప 2 సినిమా బృందం గోటుతో పోయేదాన్ని గొడ్డ దాకా తెచ్చుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సంఘటన జరిగిన వెంటనే రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పి అండగా ఉంటామని భరోసా ఇవ్వాల్సిందని చెప్పారు. పోలీసుల భద్రత విషయంలో నిర్లక్ష్యం జరగలేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. The very tough leader, and he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Prati Nayakudlo, not everything has to be appreciated, not everything has to be liked. Naagevanipichindante, they could have made adequate arrangements. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్వన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంటనే అడ్రస్. తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టారు. ఆ పాపం చనిపోయినప్పుడు నిజం క్వైట్ పెయిన్ఫుల్. ఒక సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబం చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియక్కర్లేదు, అల్లు అర్జున్ గారు కూడా తెలియక్కర్లేదు, ఇంకా ఎవరన్నా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాలి. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రధాన క్రతువులలో ఒకటైన శ్రీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా 2వ రోజు స్వామివారు కుర్మ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుర్మ అవతార రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బద్వేల్ పూర్వ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు మున్సిపల్ చైర్పర్సన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ఆకాంక్షించారు. తమ పదవి కాలంలో బద్వేల్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పదంలో నడిచే విధంగా కృషి చేస్తానని తెలిపారు. 2025 మరి సంక్రాంతి పండుగ కూడా సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని, మరియు ఈ 2025 సంవత్సరం అందరూ ఉత్సాహవంతంగా వారి విధి నిర్వహణలో పాల్గొని ఈ 2025 సంవత్సరం బాగా జరుపుకోవాలని ఆ దేవదేవుని వేడుకుంటున్నాను. అలాగే బద్వేలు పట్టణం ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనే దాని మీద కూడా పుర ప్రజలకు 2 విషయాలు నేను తెలియజేయాలనుకున్నా. మరి నేను మున్సిపల్ చైర్మన్ కాకముందు పట్టణము అనేక రంగాల్లో వెనుకబడినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిన విషయం. నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ప్రభుత్వం నుండి అనేక రకాలుగా నిధులు తెప్పించి ఈ పట్టణాన్ని ముందుకు తీసుకుపోయే విషయంలో ప్రజాప్రతినిధుల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కూడా జరిగింది. తద్వారా ఈనాడు బద్వేల్లో ఎక్కడ కూడా రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, వైద్య రంగంలో కానీ అనేక విషయాల్లో ఈ పట్టణాన్ని ముందుకు తీసుకుపోయే విషయంలో
మేము కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రద్ధ పెట్టడం జరిగింది. మరి 3 హెల్త్ సెంటర్లు కూడా మేము నిర్మించడం జరిగింది. దాంట్లో అనేక రకాల సౌకర్యాలను కానీ అనేక రకాల వైద్య సదుపాయాలు కల్పించడం కూడా జరిగింది. మరి పట్టణంలో బ్రహ్మసాగర్ నుంచి గత 5 సంవత్సరాలు మాదిరిగానే ఇప్పుడు కూడా త్రాగునీటి సమస్య కూడా ఎక్కడా లేకుండా ప్రజలందరికీ కూడా చక్కగా త్రాగునీరు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి రోడ్లు, మున్సిపల్ పరిపాలనా భవనం కూడా చక్కటి పరిపాలనా భవనాన్ని ఒకటి నిర్మించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెంటు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అక్కడక్కడ ఎక్కడైనా చెడిపోయినటువంటి కరెంటు పోల్స్ స్థానంలో కొత్త పోల్స్ వేయడం కానీ కొత్త వైర్లు వేయడం కానీ అన్ని రంగాల్లో కూడా బద్వేల్ మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోవడంలో పెద్ద ఎత్తున సఫలీకృతమైనామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక మందుబాబులు చుక్కేసి చిందులేశారు. ముందుగా హెచ్చరించినట్లే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. పాత బస్ స్టాండ్ వద్ద మందుబాబు చేసిన హడావిడి పోలీసులు షాక్ అయ్యారు. ఫుల్లుగా తాగి పోలీసులకు దండం పెడితే హల్చల్ చేశారు. బండి రోడ్డు మీద ఉంటే సైడ్ తీస్తాం. సార్ ఇప్పుడు నాకు అర్థం కాదు. బండి అక్కడ ఆపాను, చెక్ చేశారు. ఇప్పుడు మొత్తం ఇదేంటి అవ్వగానే ఎంబటి స్టేషన్ పోతే ఎట్లా తీసుకోపోతారు? డ్రంక్ అండ్ డ్రైవ్ కదా. అవును, తాగని వాళ్ళు వస్తే పండిస్తారు. అవును సార్. నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు సంబంధించినవి ఉన్నాయనుకో తీసుకున్నట్టే అన్ఎక్స్పెక్టెడ్ గా ఆపేసి చెక్ చేస్తున్నానండి. ఇక్కడ ఆపేశారు. అక్కడ ఆపేయంగానే ఇక్కడ మొత్తం ఓకే అయింది సార్. నేను తాగి ఉన్నాను, అయిపోయింది. ఆయన కూడా ఎప్పుడు డైరెక్ట్ అట్లా తీసుకెళ్తారు మరి అంతే అట్నే తీసుకెళ్తారు. నువ్వు తాగున్నావు కాబట్టి వస్తే ఇస్తారు బండి సార్. అది కాదు, తీసుకెళ్ళమ్మా. మీ కాదా లేకపోతే లోపల ఏమున్నా మొత్తం వీడియో తీసుకుంటారు సార్. అది నువ్వు తీసుకో. నువ్వు తీసుకునేది సార్. నువ్వు తీసుకో. నేను తీసుకునేది మీరు చేసిన డిపార్ట్మెంట్ చేస్తారు కదా సార్. నేను తీసుకున్నావు ఆల్రెడీ. తీసుకున్నాను ఆల్రెడీ, వీడియో తీసుకున్నావు. నమస్కారం. నీలపుర హాస్పిటల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు. ప్రస్తుతం 1100 బెడ్స్ ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మరో 1000 పడకలను చేయడానికి సిద్ధం చేస్తుందని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. బెస్ట్ ఇన్స్టిట్యూట్ కింద మేము నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారా? ఖాళీ పోస్టింగ్లు అంటే యాక్చువల్లీ కొద్ది ఖాళీలు ఉన్నాయి. అది గవర్నమెంట్ డిసిషను. బట్ ఇక్కడ ఉన్న ఎవరైతే మన దగ్గర ఇప్పుడు పనిచేస్తున్న ఫ్యాకల్టీ డాక్టర్లు అవన్నీ చిన్నపిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా క్లాస్ 1 డాక్టర్స్. అంటే అన్నింటిలోనూ మెరిటోరియస్, చదువుల్లోనూ యాక్టివిటీస్లోనూ ఎంట్రన్స్లోనూ అండ్ టాప్ చేయడం అన్నదే కాదు, దే ఆర్ కమిటెడ్ టు ద సొసైటీ. సో అందుకోసం ఎక్స్ట్రా లోడ్ వేసిన 4-5 పేషెంట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు విసుక్కోరు. వాళ్ళు భోజనాలైనా మానేసి దే విల్ సీ దట్ ద పేషెంట్ షుడ్ గెట్ ద బెనిఫిట్ అని వర్క్ చేసి నేచర్ ఉన్న అట్లాంటి నేచర్ లేకపోయినా ఇక్కడ వచ్చిన తర్వాత అట్లాంటి నేచర్ డెవలప్ చేసుకుంటున్నారు. సో అందుకోసం వీఆర్ మాకు ఫ్యాకల్టీ లేదు అన్నది సెకండ్ పాయింట్ అవుతుంది. సో అందుకోసం ఎంతమంది వచ్చినా రైట్ నౌ మా డాక్టర్లు అందరూ చేయగలుగుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేయగలుగుతున్నారు. దెన్ గవర్నమెంట్ ప్రపోజల్లో ఇంకొక 1000 బెడ్స్ ఇంక్రీజ్ చేస్తామనేసి చర్చల్లో ఉన్నది. సో ఖచ్చితంగా ఒక 1000 వస్తుంది. 1300 మంది పేషెంట్స్ మన దగ్గర హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు వస్తే మనకి 2000 దాటేస్తుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి 1000 బెడ్స్ వస్తుందో దానికి కావాల్సిన మనుషులు, దానికి కావాల్సిన ఎవ్రీథింగ్, బడ్జెట్ ఎవ్రీథింగ్ వస్తుంది. సో అట్లాగా మన హాస్పిటల్ని, నీలఫర్ హాస్పిటల్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నీలఫర్ హాస్పిటల్ ఫర్ మదర్ అండ్ చైల్డ్, అట్లానే మదర్స్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. న్యూ బోర్న్ బేబీ, మదర్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ పిడియాట్రిక్ సర్జరీ, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిపార్ట్మెంట్లు ప్రస్తుతానికి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంకా
బాగా చేయడం కోసం మా ప్రయత్నము, మా మినిస్టర్ గారి ప్రయత్నము, గవర్నమెంట్ ప్రయత్నము చేస్తుంది కాబట్టి మేము ఇంకా చేయగలమని అనుకుంటున్నాము. నూతన సంవత్సరం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో రైతుల అభివృద్ధికి కృషి చేశామని, అలాగే 2025లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఓకే. పాడి పంటలతోటి తొలతూగినటువంటి తెలంగాణ 2025లో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగంతో పాటు తెలంగాణ ప్రజల్లో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ఆనందదాయకంగా ఉండాలని, సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితుల్ని నూతన సంవత్సరంలో ఆహ్వానిస్తూ అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి మీ అందరికీ భగవంతుడు ఎంత శక్తిస్తే అంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నానికి ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ శ్రీరామచంద్రుని దయ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బీడీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని అఖిల భారత భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి సురేంద్రధన్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు విధానాల వల్ల బీడీ కార్మికులు, బీడీ కర్మాగారాలు ఎన్నో రకాల కష్టాలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సుమారు 4 కోట్ల మందికి బీడీ కార్మికులు పరిశ్రమ ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. 7 మంత్రిత్వ శాఖలు బీడీ గురించి విషయాలు నిర్ణయిస్తాయి కాబట్టి 7 మంత్రిత్వ శాఖలు కామన్గా సామూహికంగా చర్చించి బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనేటువంటి యొక్క సలహాలు మేము భారత ప్రభుత్వం ఇస్తున్నాం. అదే రకంగా బీడీ కార్మికుల జీవితాలు బాగు చేయడం కోసం కామన్ వర్క్ షెడ్స్ అలాంటివి స్టార్ట్ చేయాలి. దాని కారణంగా వీళ్ళకు ఉండేటువంటి యొక్క జీవిత ఆధారం ప్లస్ ఉపాధి రెండుని పెంచాలనేటువంటి డిమాండ్ని భారతీయ మజ్దూర్ సంఘ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ కార్యకర్తలతో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రేసింగ్ హైదరాబాద్ ఖ్యాతిని, ప్రతిష్టను పెంచే విధంగా జరిగిందన్నారు. కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం మారుస్తుందని విమర్శించారు. మన అన్నడి కలిసి శుభాకాంక్షలు తెలియపడతారు. దయచేసి ఎవరు లేవమాకండి. మన టమాటాలు మన వాళ్ళందరూ ఒకేసారి జిహెచ్ఎంసీ వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న 18 మందిని జిహెచ్ఎంసీ కమిషనర్ విధులను తొలగించారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడు వికలాంగ్ మహమ్మద్ అహ్మద్ అన్నారు. తొలగించిన ఉద్యోగస్తులను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసీ ప్రజావాణిలో ఇచ్చిన, సీఎం ప్రజావాణిలో ఇచ్చిన, గాంధీ భవన్లో ఇచ్చిన ఆ లెటర్లను గోల్మాల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. चलो मैं जो आज इलेक्टर साथ मीडिया वाले आते, जोनल कमिश्नर आता, डिप्टी कमिश्नर आते, उन सबको बता दूँगा. तो मेरे से यही गुजारिश है कि रेवंत रेड्डी साहब से मुंसिपल मिनिस्टर भी हम सीएम भी है और जीएचएमसी कमिश्नर से जोनल कमिश्नर ड्यूटी पे लेना होता है. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం రామవరం దగ్గర ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి మాంజాదారం గొంతుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో కొత్తగూడెం పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లకు తరలించినట్టు సమాచారం. హైదరాబాద్ మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో మొబైల్లో వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగినారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని నిరసన తెలుపుతున్నారు. వంట చేసే సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థులను ఆరోపిస్తున్నారు. 5 అనుమతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గద్వేల్ టీడీపీ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సన్నిధులు, ఆప్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూలమాలతో సత్కరించారు. వృద్ధులకు వస్త్రాధారణం, చలికోట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సంస్థ ఇంకా దినదినం అభివృద్ధి చెందాలి. నా సంస్థ తరఫున బీవీఎస్ ఫౌండేషన్ తరఫున ఇక్కడికి వచ్చి ఈ వృద్ధుల కోసం ఈ దుప్పట్లు, చల్లుకోట్లు, చీరలు, ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తరఫున ఈ కేక్ ఒకటి బీవీఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం. తెలియకముందే ఇక్కడ ఉన్నది పెద్దలకు మా వంతు కూడా సాయం చేస్తామని రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బీవీఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి చేసి, ఎన్నో కార్యక్రమాలు చేసి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అభిషేకిస్తూ ఇక్కడే కాకుండా కడపలో చేశారట, ఇంకా బెంగళూరు ఎక్కడో చేశారట, ఇంకా చాలా చోట్ల ఉన్నవి. అవన్నీ కూడా కనుక్కొని వాళ్ళ ఫౌండేషన్ తరఫున చేసి మా వంతు కూడా ఇక్కడ ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాము. మేము కూడా అందుబాటులో ఉండి ఏదో రూపంలో మాకు వీలైన కానీ మేము కూడా హెల్ప్ చేస్తాము. కాబట్టి ఈ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు బీవీఎస్ఆర్ ఫౌండేషన్ ఫర్ నీడీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ పూర్వమిల్ నుంచి వస్తున్నారు వీరు. ఈ సంస్థ యొక్క డైరెక్టర్ బోయిన రవిచంద్ర గారు, అదేవిధంగా చైర్మన్ గారు సగిలి సరోజమ్మ గారు, అదేవిధంగా రవిచంద్ర వారి శ్రీమతి వేలంగని గారు, వారి సంస్థ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వృద్ధులకు చలి దుస్తులు, స్వెటర్లు కానీ, మరి దుప్పట్లు, వారికి చీరలు, మరియు ఈరోజు వారి యొక్క సంస్థ ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ఈ యొక్క ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవడానికి మరియు కేక్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వృద్ధుల మధ్య నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి చేసినందుకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన బద్వేల్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు, టీడీపీ నాయకుడైనటువంటి శ్రీ కొంకుల రాంబాబు గారికి మా ఆశ్రమం తరపున స్వాగతం, సుస్వాగతం అన్నగారు. జనవరి 4-5 తేదీల్లో సిపిఎం 12వ మహాసభలు కడప పట్టణంలో జరుగుతున్నాయని ఆ పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. 4వ తేదీ ఉదయం 10 గంటలకు కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఉన్న జియాన్ కాలేజీ నుండి ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టు, భూ సమస్య, కార్మిక, విద్యార్థి యోజన, మహిళా రంగ సమస్యల మీద ఈ మహాసభలో తీర్మానాలు చేయబోతున్నామని అన్నారు. జియాన్ కాలేజీ దగ్గర నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శన కోర్టెడ్ సర్కిల్ నుంచి సంధ్యా సర్కిల్, రైతు బజార్ మీదుగా ఐటీ కూడెల్లో సభ జరిపే ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ప్రదర్శన అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతారు. వీరితో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి తదితర నేతలంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభకి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొంటూ ఉన్నారు. బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని బిల్టప్ వద్ద ఉన్న అజ్మత్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆ ప్రతినిధుల సభ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ మహాసభలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి హామీ పథకం, మహిళా సమస్యలు, కార్మిక, విద్యార్థి, యువజన రంగాలకు సంబంధించినటువంటి సమస్యలు, వీటితో పాటు కడప జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పబడుతున్న అవకాశాలు, వీటన్నిటినీ మహాసభల్లో తీర్మానాలుగా చేసి రానున్న కాలంలో వీటి మీద కార్యాచరణ రూపొందించడానికి ప్రయత్నం చేస్తాము. అనంతరం జిల్లా రానున్న 3 సంవత్సరాల కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మహాసభల విజయవంతానికి ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేశాం. కడప నగర ప్రధాన వీధుల్లో తోరణాలు, జెండాలు, పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయాలని చెప్పి నిర్ణయించాం. వీటితో పాటు ప్రతినిధుల సంఖ్య 160 మంది ఈ మహాసభలో పాల్గొంటారు.
ప్రతినిధులు సభ బాగా జరిగేటట్టు కావాల్సినటువంటి ప్రయత్నాలని పార్టీ నగర కమిటీ చేసింది. కాబట్టి కడప జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ 2 రోజుల పాటు జరిగేటటువంటి మహాసభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అవసరమైనటువంటి సహకారాన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ నగర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ మహాసభ సందర్భంగా పార్టీ జెండాని పార్టీ సీనియర్ నాయకులు కొరటి వెంకటాద్రి గారు ఆవిష్కరణ చేస్తారు. ఆ ఆవిష్కరణతో ప్రారంభమవుతున్న ఈ సభలని విజయవంతం చేయడానికి సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తాము. జమ్మికుంట పట్టణంలో గల వైకుంఠధామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాలకవర్గం ఏర్పడి నుండి పలు అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పురాతనమైన వైకుంఠధామం జమ్మికుంట నడిబొడ్డున జమ్మికుంట దాదాపుగా 80% కూడా ఈ వైకుంఠధామానికి రావడం జరుగుతుంది. ఈ వైకుంఠధామం గతంలో పెద్దలు మరి విశ్వనాథ శెట్టి గారు, డాక్టర్ రాజేష్ గారు మరి వీళ్ళ ఒక చాలామంది గ్రూపుగా ఏర్పడి ఆనాడు కొన్ని ఏళ్ళ కిందనే వాళ్ళు మన జమ్మికుంట నడిబొడ్డులో కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుందని మరి దాతల చేత వాళ్ళు కాలక్రమేణా 10 గుంటలు 5 గుంటలు అన్నీ తయారు చేసి 1 ఎకరం తయారు చేసిన ఘనత మరి వీళ్ళందరూ దక్కింది. ఈరోజు మరి ఇది ప్రైవేట్లో ఉన్నది కాబట్టి మున్సిపల్ నుంచి డబ్బులు పెట్టరాదని మేము ఆలోచన చేసి మరి చంద్ర విశ్వనాథన్ గారిని, డాక్టర్ రాజేశ్వర గారిని వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు అడిగిన తర్వాత మీరు మా మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద చేస్తే మేము ఫండ్ పెట్టేస్తుంది కాబట్టి మీరు చేయమంటే కూడా వాళ్ళు మంచి మనసుతో కూడా వచ్చి మున్సిపల్కి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ఓవర్ చేసిన తర్వాత మా గౌరవ సభ్యులు అందరం కూడా 30 మంది కూడా కలిసి 50 లక్షల రూపాయలను కూడా ఈ రుద్రభూమికి కేటాయించడం జరిగింది. మనం గతంలో చూసినాం, కరోనా టైంలో కూడా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పాపం శవాలను పెట్టే సమయంలో చాలా మంది కూడా ఇబ్బందులు అయితే కూడా ఉజరా కూడా పంపించడం కూడా జరిగింది. మరి అట్లా ఇంత మన డెవలప్ అయినా కూడా ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుందని ఆలోచనతో కూడా ఈ 50 లక్షలు జరుపుకున్నా కూడా ఇంకా ముందు కూడా పెట్టే ఆలోచన మేము కావచ్చు, ఇంకో పాలకవర్గం వచ్చినా పెట్టే దిశగా ఉంటుంది. మేము మాత్రం గౌరవ మా 30 కౌన్సిలర్లు అందరూ కూడా అడగగానే లేదు మనకు పెట్టాలని ఆశపడి ఈరోజు 50 లక్షలు పెట్టి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది నాయన చెరువు నుంచి వెళ్ళి వచ్చే మత్తడి డ్రైనేజ్ అంతా కూడా నీళ్ళంతా కూడా ఇంట్లో పోతాయి కాబట్టి ఇక్కడంతా కూడుకుపోయి ఇదంతా చెట్ల చేయాలతో మన చింబ ఏర్పడి మరి నీళ్లు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు కూడా యథావిధిగా వెళ్ళిపోయేటట్టు కూడా మరి డ్రైనేజ్లో కొంచెం వెడల్పు వేసి కాలం కూడా వెడల్పు వేస్తాం. అందులో భాగంగా ఈరోజు మా గౌరవ కమిషనర్ గారు, మా తమ్ముడు గోవం వెంకటేష్ సంబంధించిన వాడు, దీనికి సంబంధించిన మా శివశంకర్ గారు, మా 25, 25 మరి ఇంకా 27 ఇంకా చాలామంది 24 కూడా చాలా వాళ్ళు కూడా ఈ ఏరియా కూడా వస్తాయి. ఎందుకంటే వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు ఈ రుద్రభూమిని కూడా బ్రహ్మాండంగా కూడా పనిచేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. మా పాలకవర్గం దాదాపుగా ఇప్పటికే జమ్మికుంట మోదవడం గ్రామాలను కూడా పెట్టడం జరిగింది. ఆబాజమ్ముడ కూడా పూర్తి చేయడం జరిగింది. కొత్తపల్లి కూడా పూర్తి చేయడం జరిగింది. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.